ఇంట్రెస్టింగ్ అయితే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ప్రతి గోల్డ్ రేట్ ఎక్కుతుంది కాదు, గోల్డ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తుకుంటాక మన ఇండియాలోనే ఆర్నమెంట్స్ లెవెల్లో గోల్డ్ ఎక్కువ ఉండేది ఏంటంటే ఇండియన్ ఉమెన్స్, ఓన్లీ ఫర్ ఇండియన్ ఉమెన్స్ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉండేది. ఇది ప్రపంచంలో అంత ఒక వాల్యుయబుల్ గోల్డ్ మన ఇండియాలో ఉమెన్స్ దగ్గర ఉంది. సో దీన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇప్పుడు వెండికి మారుతూ ఉంటారు, అందరూ సిల్వర్కి మారుతూ ఉంటారు, సిల్వర్ మీద లైక్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ముందరికి సిల్వర్ ఆర్నమెంట్స్ ఎక్కువగా మీకు ఆర్డర్లు వచ్చే ఉంటుంది. సో మీరు దానికి రెడీ కావాలి. ఎట్లంటే ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు బంగారు ఐటమ్ ఏదైనా ఒక ఉంగరం చేస్తే లేబర్ మీరు ఎంత ఇస్తారు, 150-200 ఇస్తారు కదా, అదే 150-200 వెండికి మీరు ఆర్నమెంట్స్ ఆ రేటే పెట్టి ఇంకా దాంట్లోనూ మీరు ఆదాయం ఏముందో దాన్ని మీరు చూసుకోవాలి. ఆ ఒక పరిస్థితి కూడా ఇంకా ముందరికి వస్తుంది. సో ఇది మాత్రం 100% గ్యారెంటీ. ఓకేనా? సో దీంట్లో ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఎనీ డౌట్ 40% 30% సిల్వర్ కాపర్ మిక్స్ చేసి అలాగే రెడీ చేసి దాన్ని మనం సాల్డరింగ్ చేస్తుందంటే ఆ సాల్డరింగ్ కన్నా సిల్వర్ బిల్ల కరిగిపోతుంది. సో సిల్వర్ మెల్టింగ్ కెపాసిటీ ఓన్లీ ఫర్ 887 టెంపరేచర్. సో ఈ అలాయ్ అనేది ఏమవుతుంది అంటే కాపర్ అంతా మిక్స్ చేస్తుంది, దానివల్ల 1000 పైనకి పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, హీట్ అయితే సిల్వర్ ఫస్ట్ మెల్ట్ అయిపోతుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే జర్మన్ సిల్వర్ లేదంటే సీసం ఉంది కదా, జింక్ సీసం ఇట్లా మిక్స్ చేసి దాన్ని సాల్డరింగ్ చేస్తారు. సో దాన్ని సాల్డరింగ్ చేసేప్పుడు ఏమవుతుందంటే ప్యూరిటీని ఎత్తుకుంటే దాన్ని మనం ప్యూరిటీ చేయాలంటే కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. అది ప్యూరిటీ చేసాక అయ్యేది దానికోసంగా ఇప్పుడు అది కొంచెము ల్యాబ్ టెస్టింగ్లో పెండింగ్లో ప్రాసెస్లో ఉంది. సో ఈ ఇయర్ ఎండింగ్లోనే 100% అది అంతా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయినా అప్పుడు వెండి కూడా మానేట్ అయిపోయింది, బట్ కొంచెం పెండింగ్లో ఉంది. మొన్ననే లాస్ట్ మంత్లోనే అది మ్యాండేట్ చేసింది ఇండియా లెవెల్లో. వెండి కూడా ఏంటంటే హాల్ మార్కింగ్ వేయాలా, హెచ్ఐడి తీసుకోవాలనేసి అది పక్కా అయింది. సో నెక్స్ట్ కావచ్చు, బట్ ప్యూరిటీ. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. ఈరోజు మా అసోసియేషన్ బిల్డింగ్లో BIS అంటే భారత ఇండియన్ అసోసియేషన్ స్టాండర్డ్స్ వారి ట్రైనింగ్, హాల్ మార్కింగ్ వారి ఆర్టిషియన్ ట్రైనింగ్ ఈరోజు 2 రోజులు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమంటారు, పెట్టుబడిదారి షాపులు వచ్చి మా యొక్క పనులను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో మాకున్న ఆపర్చునిటీని వెతుక్కొని ఇప్పుడు మా స్వర్ణకారులు కూడా ఆధునిక టెక్నాలజీని నేర్చుకొని వాళ్ళు కూడా HUID హాల్ మార్కింగ్ వస్తువులు తయారు చేయడంలో ముందుండాలని వారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినాము. ఈ 2 రోజులు క్లాసులు నిర్వహిస్తున్నాము. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. ఇటీవల భారత ప్రభుత్వము వినియోగదారులకు నాణ్యతమైనటువంటి బంగారు ఆభరణాలు విక్రయించాలని చెప్పి 916 ఆభరణాలు అంటే 22 క్యారెట్ల ఆభరణాలు విక్రయించాలని అదొకటి, వెండి 92.5 విక్రయించాలని అదొకటి. ఇటువంటి ఆభరణాలు విక్రయించాలంటే ముందుగా తయారీదారులైనటువంటి మా చిన్న సన్నకారు అనేటువంటి స్వర్ణకారులకు భారత ప్రభుత్వం చైతన్యాలని చెప్పి వాళ్ళకు కూడా హాల్ మార్కింగ్ ప్రతి వ్యక్తితో పాటు ఎందుకంటే ఒక చిన్న ఐటెం చేయాలన్నా కానీ ఈరోజు దానికి ఒక UID అనేటువంటి కోడ్ తీసుకొచ్చింది, అంటే HUID అనే కోడ్ తీసుకొచ్చింది. ఆ కోడ్ అనేది చిన్న స్వర్ణకారులు చేయాలంటే ఇబ్బంది కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లాంటి వాళ్ళకు దీనిపైన శిక్షణ ఇస్తూ UIDని పూర్తిగా ఉచితంగా ప్రతి ఒక్క స్వర్ణకారుడికి అందజేస్తూ ఆర్నమెంట్లు తయారు చేసే విధంగా వాళ్ళని నిష్ణాతులు తయారు చేస్తూ నేర్పిస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా కూడా ఈ సందర్భంగా వాళ్ళకు UID కోడ్ని HUID కోడ్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఉచితంగా అందజేసేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు మా స్వర్ణకార సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో గుత్ప సదానంద్ గారి అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. దీనికి కూడా సుమారు నగరంలో ఉన్నటువంటి స్వర్ణకారులు అందరూ కూడా హాజరై వాళ్ళ యొక్క నేర్చుకొని
భవిష్యత్తులో ఈ యూఐడి ఏదైతే కార్పొరేట్కు వాళ్ళకు వస్తున్నటువంటి కూడా చిన్న స్వర్ణకారులకు కూడా ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవడానికి నేటి 2 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా మా స్వర్ణకారులు హాజరై ఈ యొక్క యూఐడిని కూడా పొందుతున్నారు. కాబట్టి ఈ విషయంగా ఈ స్వర్ణకారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరూ. జై స్వర్ణకార. నా పేరు కట్కం ప్రభుచారి. నగర స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో BISI మార్క్ సంబంధించిన ట్రైనింగ్ నిజామాబాద్ అర్బన్ స్వర్ణకారులకు ట్రైనింగ్ 2 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. BISI మార్క్ వాళ్ళది. ఈ కార్పొరేషన్ పోటీగా స్వర్ణకారుడు వాళ్ళ పోటీగా BISI మార్క్ ప్రతి స్వర్ణకారు షాప్ నందు ఈ లైసెన్స్ అనేది ఇవ్వడం, ఈ ట్రైనింగ్ తర్వాత లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ BISI మార్క్ అనేది ఒక బిల్లు, అంటే ప్రతి స్వర్ణకారుని దగ్గర BISI మార్క్ సంబంధించినది స్వర్ణకారుడు గిట్ట చేయగలుగుతారు. ఓన్లీ కార్పొరేషన్ వ్యవస్థకు ధీటుగా ఈ మధ్య కార్పొరేషన్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే, మన కొన్ని జ్యువెలర్ షాపులు ఏం చేస్తున్నాయంటే బిల్డింగ్ అంటే వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్ చేసేలా పౌడర్ బంగారం కలుపుతూ ఆర్నమెంట్ తయారు చేస్తుండ్రు. లేలే స్వర్ణకారుని దగ్గర చేయించుకుంటే పర్ఫెక్ట్. దానికి సంబంధించిన BISI మార్క్ అనేది ఈ గవర్నమెంట్కి సంబంధించింది. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ అనేది ప్రతి స్వర్ణకారుని షాప్లో ఉంటుంది. కస్టమర్ కూడా ఒక స్వర్ణకారుని దగ్గర చేయించుకుంటే ఏమి లాభపడతానే పూర్తిగా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. జై స్వర్ణకార.